చూడండి మేడం. మేడమా? నన్ను మేడం అంటారేటి? మంగమ్మ గారు ఆయన అంతే, మగవాళ్ళని సారని ఆడవాళ్ళని మేడం అని పిలుస్తూ ఉంటారు, గౌరవం. మరి ట్రైన్ లో చప్పట్లు కొట్టుకుంటూ ముందుకొస్తుంటారే వాళ్ళేమంటారండి? జనరల్ భోగి నాలెడ్జ్ అండి. అది వదిలేండి మేడం. నేను మా అమ్మాయిని మదన్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అలాగండి. అవునండి, దానికి మీ హెల్ప్ కావాలి. తప్పకుండానండి. ఇల్లు ఉడిచినందుకు 500, బట్టలు తినందుకు 600, ఇంకా మంగమ్మ గారు ఆయన అంటున్న హెల్ప్ అది కాదండి. అంకుల్ మీరు చెప్పండి. అదేనండి, అంటే నేను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నాను. మీరు మదన్ గురించి వాళ్ళ అమ్మగారి గురించి చెప్పాలి. మాదన్ బాబు చాలా మంచోడండి. నెల జీతం కరెక్ట్గా ఇచ్చేస్తారండి. ఇంకా నెట్ఫ్లిక్స్ అకౌంట్ కూడా నేను కూడా వాడుకుంటానండి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద క్లాస్ క్వశ్చన్ అండి. సరే, అది వదిలేండి. వాళ్ళ అమ్మగారి గురించి చెప్పండి. వాళ్ళ అమ్మగారు మదన్ బాబు కన్నా చాలా మంచివారండి. మోరల్ ఫ్రమ్ మెయిడ్. చూడండి మేడం, నాకు ఆవిడ గురించి కొంచెం తెలుసు. ఇప్పుడు మీరు చెప్పే దాని మీదే నా కూతురి భవిష్యత్ ఆధారపడి ఉంది. నిజం చెప్పండి. అంటే ఆయన ఉండగా ఆవిడ గురించి చెప్పడం. ఆయన అడిగినప్పుడు ఆయన ఉండగానే కదా చెప్పాలి. ఆయన అంటే నువ్వు మదన్. ఓహో, పోనీ నన్ను వెళ్ళిపోమంటారా? నువ్వు వెళ్ళిపోతే ఆవిడ చెప్పేది నిజమో కాదో ఎవరు చెప్తారు? అదొకటి ఉంది కదా. సరే మంగమ్మ గారు, మీరు మనసులో ఏమనుకుంటున్నారో మా గురించి నిర్మోహమాటంగా చెప్పేయండి. చెప్పేమంటారా బాబు? చెప్పేయండి మంగమ్మ గారు, నేనే చెప్తున్నాను కదా. భరించలేకపోతున్నామండి బాబు. ఈడెట్ట భరిస్తున్నానో ఏమిటో. మంగమ్మ గారు ఏంటండి ఇది? రెస్పెక్ట్ లేకుండా అది ఇది అంటారు. రెస్పెక్ట్ ఇవ్వండి. భరించలేమండి బాబు. ఈయన గారు ఎలా భరిస్తున్నారో. దట్స్ బెటర్. భరించలేమంటే ఎందుకు భరించలేం? 10 నిమిషాలు లేటొచ్చామంటే ఓ అరుస్తారండి. అది మరి అది అంటారండి మళ్ళీ రెస్పెక్ట్ లేకుండానే. అది కాదు, అది విషయం. దాని గురించి చెప్పండి. దాన్ని అంటారంటే మళ్ళీ రెస్పెక్ట్ లేకుండా మమ్మల్ని పట్టుకుని. దాని గురించి అంటే ఆ విషయం గురించి చెప్పమని, మీ అమ్మగారి గురించి కాదు మదన్. ఓకే. ఒక్కరోజు ఒంట్లో బాగోక సెలవు తీసుకున్నామో ఎంత అరుస్తారో తెలుసా? సెలవు లేదు గెలవలేదు. జ్వరానికి మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది. రేపొద్దున వచ్చేయి. నేల మీద చిన్న మరక కనపడినా చాలండి గట్టిగా అరుస్తారండి, నువ్వేం తుడుస్తున్నావు అని. ఏంటా చిమ్మటం? సోఫా కింద చిమ్మేవా? దాని మీదే తుడుస్తావు. మరకలు ఎలా పోతాయి? కర్మరా బాబు, చాలా శాడిస్ట్ అండి ఆవిడ. కష్టపడి బట్టలు ఉతికి అంట్లు దోమి బాత్రూమ్ గడికి రోజు అయితే. అసలు బాత్రూమ్ గడిగావా? తడిబట్ట పెట్టావా లేదా? చాలా పిసినాడదండి. నెల జీతం కూడా కట్ చేసి ఇస్తుందండి. కిందటి నెల జీతం ఇంకా ఇవ్వను కూడా ఇవ్వలేదండి. 750 ఫోన్ పే చేశా. రోజు వచ్చాను కదా మేడం. రోజు మెయిన్ లేంగా. ఇంకా ఫ్లాట్ శుభ్రంగా ఉండాలని చెత్త తీసుకెళ్లి ఎదురింటి ఫ్లాట్ లో పెడితే అయ్యగారే చెత్త తీసుకెళ్లి పారేస్తారండి. అయ్యగారు చాలా మంచోరండి. సచ్ ఔరత్ స్వచ్ఛ భారత్. అయ్యగారు అంటే మీరు కాదండి, ఇక్కడ వాచ్మెన్ ని అందరూ అయ్యగారు అని పిలుస్తారండి. అదంతా కాదండి అంకుల్, మామ చాలా మంచిది. మీకు ఎన్నిసార్లు బిర్యానీ ఇవ్వలేదు? ఎలా ఇచ్చారో మాకు తెలుసు. బిర్యానీ ఎక్కువైతే పడేయడం ఎందుకురా? రేపొద్దున దానికి ఇచ్చేద్దాంలే. ఆ బిర్యానీ నేనే పని మనిషికి ఇచ్చానండి. ఏంటి మీకు పని మనసు ఉందా? ఫ్రెండు చెప్పాలంటే ఇక చాలా ఉన్నాయండి. సరిపోతుందండి. నేను మొదటిసారి ఆవిడని కలిసినప్పుడు ఏదైతే అనుకున్నానో మీరు చెప్పింది కూడా అలాగే ఉంది. చివరిగా ఒక్క ప్రశ్న, మీకే గనుక ఒక కూతురుంటే మదన్కి ఇచ్చి పెళ్లి చేస్తారా? చేయనండి. అది మదన్, చూసావా, నీ గురించి తెలిసిన మెయిడ్ మేడం కూడా నో అంటున్నారు. అంటే తనకు కూడా ఒక వ్యాలిడ్ రీజన్ ఉండొచ్చు అంకుల్, అడగండి. సరే, ఆ రీజన్స్ అడుగుదాం. ఎందుకని మేడం? వాళ్ళ క్యాస్ట్ మా క్యాస్ట్ వేరు కదండి. అది కూడా వ్యాలిడ్ రీజనే కదండి. సరే మేడం, మీరు వెళ్ళండి. కంగ్రాచులేషన్స్ మదన్ గారు. థ్యాంక్స్ అండి. మొత్తం బొక్కెట్టేశారు కదండి.